ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మొత్తం 40 అంశాలపై చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈరోజు ఏ అంశాలకు సంబంధించి చర్చ జరుగుతోంది? ఏపీ కేబినెట్ సెక్రటరియట్ లో ప్రారంభమైంది. కేబినెట్ లో ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏవైతే గనక పెండింగ్ లో ఉన్నాయో, లేకుంటే గనక ఎక్కడెక్కడైతే అసంతృప్తి ఉందో వాటికి సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. చూస్తే గనక మొత్తంగా 40 అంశాలతో ఉన్నటువంటి అజెండాను ఏపీ కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం కోసం చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం చూస్తే గనక వైఎస్ఆర్ చేత ఏదైతే నిధుల విడుదల ఏదైతుందో దానికి సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే డిఎస్సి ఏదైతే ఉందో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి 6100 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఎస్ఐబిపికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ను ఏపీ కేబినెట్ ఇచ్చింది. ఇంధన రంగంలో చూస్తే కనుక 22,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 5,300 ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఫిబ్రవరిలో అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నిధుల విడుదల కోసము ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. జగనన్న తోడు నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇప్పటికే చాలా పోస్టులను భర్తీ చేసింది. ఇప్పటి వరకు ఎటువంటి పోస్టులు ఖాళీలు లేకుండా చూడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా ఏవైతే గనక ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రకరకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి ఏ విధంగా నిర్వహించాలంటే ఓట్ ఆన్ అకౌంట్ కు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించి 3 రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలా అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాల మీద ప్రధానంగా ముందుకెళ్లాలి అనే దాని మీద కూడా ఒకవేళ ప్రతిపక్షాలు చేసేటువంటి ఎదురుదాడి ఏదైతే దాన్ని తిప్పుకోవటం విషయం మీద కూడా ఏపీ కేబినెట్ లో చర్చ జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.